ములక్కాడ అదే మటను ములక్కాడలు అనమాట. ఉల్లిపాయలు ఆయిల్ పెట్టుకుని కొంచెం ఆనియన్స్ వేసాను. చిన్న ముక్కలు కట్ చేసాను అనమాట. పచ్చిమిర్చి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు అన్ని మసాలాలు వేసేద్దాం. కారం, పసుపు, గరం మసాలా, కొంచెం సాల్ట్ కలిపేసుకుందాం బాగా. ఇప్పుడు ములక్కాడలు వేసేద్దాం. వాటర్ వేద్దాం. ఇంకా కొంచెం వాటర్ పడుద్ది. మూత పెట్టేసుకోవడం. చక్కగా రెడీ అయిపోయింది. కానీ చూసారా, ములక్కాడ కూడా చక్కగా అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా మెత్తగా ఉడికింది అనమాట. వెల్లుల్లిపాయలు చూడండి, పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు. ఇది తెలగపిండి. తెలగపిండి అంటాం కదా, గానుగుల నుంచి నువ్వుల నూనె నుంచి తీసిందే తెలగపిండి. తెలుసు కదా అందరికీ. తెలగపిండి వెల్లుల్లిపాయలు వేసి కూర వండుతున్నాను అనమాట. ఒకటి పావు వేసాను. వాటర్, పసుపు, సాల్ట్ ముందు ఉడకబెట్టేసుకోవాలన్నమాట. తెలగపిండి తగినంత సాల్ట్, మీకు ఎంత కావాలంటే ఎంత పడుద్దో మనకి. ఒక గ్లాస్కి 1 పావు వేసాను వాటర్. పొయ్యి మీద పెట్టేద్దాం. అవి మరిగాక తెలగపిండి వేద్దాం. ఇప్పుడు ఈలోగా వెల్లుల్లిపాయ రేకలని గుడ్లు తొక్కలు వచ్చేసి రెడీగా పెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు చూసారా ఒలిచేసి కొంచెం చితకొట్టుకోవాలన్నమాట. ఫ్లేవర్ అనేది అందులో దిగాలి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అయితే లేదనమాట నా దగ్గర. కొంచెం మరగాలి. మరిగితే పచ్చిమిర్చి ఘాటు అన్నది అందులో దిగుద్ది అనమాట. ఇక పిండి వేసేస్తున్నాను. మేము తెలగపిండి అంటాం, గానుగ పిండి కూడా అంటారు అన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు ఉడికితే గట్టి పడుతుంది. మూత పెట్టేసుకోవాలి. బాగా వస్తుంది అన్నమాట. చాలా మంచిది, చాలా బాగుంటుంది. చూసారా గట్టిపడింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడం. ఇది చూడండి, ఉప్పు చూపిస్తాను. ఇలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు పెడదాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ పడుద్ది, కొంచెం బాగుంటుంది అనమాట. మనకి ఇలా తడిగెట్టేస్తుందని కొంచెం ఆయిల్ వేస్తాం. ఈ ఎండ్రాయిలు వేసుకొని కూడా గానుగపిండి వండుకుంటారు అన్నమాట. చాలా బాగుంటుంది. కానీ వెల్లుల్లిపాయలు రేకలో కొంచెం బాగా ఆగాలన్నమాట. ఇవి జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం ఆగాలి. కొంచెం వేగాక అప్పుడు వేసేద్దాం. చాలా సింపుల్ అనమాట. వెల్లుల్లి రేకలు అనేది కొంచెం వేగాలి. కొంచెం వేగితే మనకి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు తెలగపిండి వేసేద్దాం. బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. కలిపేసుకున్నాం కదా, సిమ్లో పెట్టుకోండి. 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుద్ది అనమాట.